నవీన్ మిట్టల్పై చర్యలుండవా? ఐఏఎస్ను అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన ధ్యేయం, బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలతంపులు, కోర్టు మెట్టికాయలు వేసిన నిస్సిగ్గుగా విధులు, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అడ్డగోలు వ్యవహారం, అక్రమాస్తుల గురించి డీఓపీటీకి లేని సమాచారం, చర్యలు తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ఐఏఎస్ అధికారికి ఇన్ని ఆస్తులు ఏ విధంగా వచ్చాయి? ఇలాంటి అధికారి కొనసాగడంతో కాంగ్రెస్ సర్కారుకు మాయన మచ్చ, ఈడీకి ఫిర్యాదు చేయనున్న సామాజిక వేత్తలు అంట. నవీన్ మిట్టల్ భూ వ్యవహారంపై సమగ్రంగా విచారిస్తే ప్రభుత్వానికి ఆదాయం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగడం గమనార్హమంట. నవీన్ మిట్టల్ నేను చాలాసార్లు చెప్పిన, ఈ నవీన్ మిట్టల్ అన్నట్టోడే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది పెట్టినాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. ఈయన జీతం ఎంత? ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కాకముందుకు ఈయన ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎట్లా ఆస్తులు సంపాదించి దానిపైన ఎంక్వైరీ జరగాలి కదా. ఏమనంటే మేము ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, సడన్గా మార్పులు వస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది వ్యవస్థకి అంటారు. ఇంకెన్ని రోజులు, 2 నెలలు దాటుతూ ఉంది కదా. ఇంకా నవీన్ మిట్టల్ అంటే ఆయన పైన ఎందుకు చర్యలు ఉంటలేవు? ఎందుకు విచారణ జరగట్లేదు? ఒకవేళ ఆయన అక్రమంగా సంపాదిస్తే ఆ సంపద మళ్ళీ గవర్నమెంట్ ఖజానాలో చేరే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లే? నవీన్ మిట్టల్ని కాపాడుతుంది ఎవరు? నవీన్ మిట్టల్ని, రంజన్ కుమార్ని, లేకపోతే సోమేష్ కుమార్ని, ఈ బ్యాచ్ని, లేకపోతే అరవింద్ కుమార్ని, ఆ బాలకృష్ణని, వీళ్ళందరినీ కాపాడుతున్న నాయకుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? రేవంత్ రెడ్డి వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి రెడీగానే ఉన్నాడంట. వీళ్ళందరిపైన చర్యలు తీసుకొని రెడీగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏమో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. మనకు కూడా ఇన్ఫర్మేషన్. మీ పార్టీకే ఇబ్బంది అవుతుంది ఇక.